పశ్చిమాసియా బగ్గుమంటుంది, మంటల్లో కాలుతుంది. భీకర దాడులు, బాంబుల మోతతో దద్దరిల్లిపోతుంది. నిన్న ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు చేస్తోంది. రెండు దేశాలు కూడా అణ్వాయుధాలు కలిగి ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అనలిస్టులు మాత్రం ఈ వార్ మరింత భయంకర రూపం దాల్చే ఛాన్స్ ఉంటుందన్నారు. ఇప్పటికే పలు దేశాలు కూడా ఈ దాడులను ఖండించాయి. వెంటనే ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు శాంతి చర్చలు జరుపుకోవాలని సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ను ఇరాన్ ప్రారంభించింది. టెల్ అవీవ్, జెరూసలంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఆయా ప్రాంతాల్లోని పలు టార్గెట్స్ పై డజన్ల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులతో అటాక్ చేస్తోంది. దీంతో అవీవ్, జెరూసలం నగరాల్లో పలు చోట్ల బాంబులు పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా సుమారు 34 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్లోని డజన్ల కొద్ది లక్ష్యాలపై దాడులు చేసినప్పటికీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇజ్రాయెల్ పై దాదాపు 150 క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ భూభాగంలో సైరన్లు మోగాయి. తమ పౌరులే లక్ష్యంగా టెహ్రాన్ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రస్తుతం తమ పౌరులకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. ఇరాన్ మిసైళ్లను అడ్డుకునేందుకు ఇంటర్సెప్టార్ క్షిపణులను ప్రయోగించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. అమెరికా సహకారంతో వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఇలా దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా హై టెన్షన్ గా మారింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా నిన్న ఉదయం ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన పలువురు ఉన్నత సైనిక అధికారులు, శాస్త్రవేత్తలు మరణించగా ఇరాన్ అణు క్షిపణి స్థావరాలు ధ్వంసమైనట్లు తెలిపింది. ఇరాక్ తో 1980లో జరిగిన భీకర యుద్ధం తర్వాత తిరిగి ఆ స్థాయిలో దాడులను ఎదుర్కోవడం ఇరాన్ కు ఇదే మొదటిసారి. ఈ దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్ మొహమ్మద్ బఘేరీ, రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ హోసెన్ సలామీ, ఖండాంతర క్షిపణి కార్యక్రమ అధికారి జనరల్ అమీర్ అలీ అజీ జాదే, పలు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు మృతి చెందారు. ఇరాన్ సైతం వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ పైకి 100కు పైగా డ్రోన్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ కు తీవ్రమైన శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అట్టడుగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి దాడులు చేస్తున్నా హెచ్చరిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రమాదకరంగా మారవచ్చని వ్యాఖ్యానించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని తరలించేందుకు ప్రయత్నిస్తోంది. నిన్న దాదాపు 200 వార్ ఫ్లైట్స్ ఇరాన్లోని 100కు పైగా టార్గెట్స్ పై దాడులు చేశాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇక ఇరాన్లోనే తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ అక్కడి నుంచే టెహ్రాన్ కు సమీపంలోని మిస్సైల్ లాంచర్లపై దాడులు చేసినట్టు తెలిసింది. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలను, వాహనాలపై నుంచి దాడులు చేసే వ్యవస్థను సెంట్రల్ ఇరాన్ కు
ఇంతకు ముందే రహస్యంగా తరలించామని తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో నంతాజ్ ప్రాంతాల్లోని ఇరాన్ ప్రధాన అణుశుద్ధి కేంద్రం దెబ్బతిన్నట్లు తెలిసింది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున నల్లటి పొగ రావటం చూశామని స్థానికులు చెప్పారు. ఈ కేంద్రంలో 6 అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్టు సమాచారం. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలను డజన్ల కొద్దీ రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టు సమాచారం. ఈ దాడులపై స్పందించిన అమెరికా ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అణు కార్యక్రమం విషయంలో ఇరాన్ ఇప్పటికైనా తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. లేని పక్షంలో ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో దాడులు మరింత క్రూరంగా ఉంటాయని, దేశమంతా నేలమట్టం కాకముందే ఒప్పందం చేసుకోవాలని సూచించింది. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ అణు ముప్పును నిర్మూలించడం తమకు తప్పనిసరన్నారు. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకే ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించామని చెప్పారు. ఇందుకు తమకు 1 ఏడాది లేదా కొన్ని నెలలు పట్టవచ్చని చెప్పారు. ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అమెరికాతో జరుగుతున్న అణు చర్చల నుంచి వైదొలుగుతున్నామని అధికారికంగా ప్రకటించింది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసిందని, దానికి కఠిన శిక్ష విధిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తెలిపారు. ఇజ్రాయెల్ తన క్రూరమైన రక్తస్థికరమైన హస్తాన్ని ఇరాన్లో నేరాలకు పాల్పడేందుకు వాడుతుందని ఘాటుగా విమర్శించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వార్ జోన్ లో అణ్వాయుధాల దాడి తప్పదా? ఎప్పుడు ఎవరు ఎలాంటి దాడి చేస్తారు? ఎన్నాళ్లు సాగుతుంది ఈ యుద్ధం? ఇంతకు ఈ మంటలను ఆర్పేదెవరు? ట్రంప్ మధ్యవర్తం వహిస్తారా, లేక భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోందా? ఇంకా చెప్పాలంటే టాక్స్ లో రష్యా ఏమైనా ఎంటర్ అవుతుందా? ఇజ్రాయెల్ ను చల్లబర్చేదెవరు? ఎవరు చెప్తే ఈ 2 దేశాలు వెనక్కు తగ్గుతాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ శివాని. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక భీకరమైనటువంటి యుద్ధం నడుస్తోంది. సో గత 48 గంటలు కావస్తోంది. ఇప్పటికే గురువారం అర్ధరాత్రి మొదలైనటువంటి ఈ క్షిపణి దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్షణానికి కూడా అక్కడ యుద్ధ వాతావరణం ఇంకా నడుస్తూనే ఉంది. కేవలం టాప్ లీడర్లే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. సో ఇప్పటికే ఇరాన్ కు సంబంధించినటువంటి సైన్యాధికారుల్ని, అట్ ది సేమ్ టైం అణు శాస్త్రవేత్తల పైన కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులు జరిపితే ఆ దాడుల్లో ఆ క్షిపణి దాడుల్లో కీలకమైనటువంటి నాయకత్వం నేల కొరిగిపోయారు. కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇందులో భాగంగా అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాసం దగ్గరలో కూడా క్షిపణి బాంబులు పేలుతున్నాయి, క్షిపణి ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అతనే టార్గెట్ గా, సో ఇరాన్ టాప్ లీడర్లే టార్గెట్ గా ఇజ్రాయెల్ మాత్రం భీకర క్షిపణి వర్షం కురిపిస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే పశ్చిమాసియా మొత్తం కూడా భగభగ మండుతోంది, మంటల్లో కాలుతోంది. భీకరమైనటువంటి దాడులు, బాంబుల మోతతోటి సామాన్య ప్రజానీకం చనిపోతున్నారు. సో యుద్ధాన్ని ప్రకటించేసుకున్నారు. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ఎవరు తగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నటువంటి ఒక భీకరమైనటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ ఇరాన్ అణు ఒప్పందం అమెరికాతో చేసుకోవాల్సిందే, లేదంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా దాడులు చేస్తుందంటూ కూడా ఇప్పటికే అమెరికా ఈ విషయంలో చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుంటే చైనా ఇరాన్ కు మద్దతు ఇస్తోంది. సో 2 భారీ దేశాలు, ఈ 2 దేశాల మధ్య యుద్ధం వెనకాలున్నాయి. సో అటు చైనా ఇరాన్ వెనకాలుంది, ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉంది. సో 2 బలమైనటువంటి దేశాలు ఉన్నాయి. ఆధిపత్యం విషయంలో కానీ, అణ్వాయుధాల విషయంలో కానీ, లేదంటే ట్రేడ్ విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ 2 దేశాలు చాలా బలమైనటువంటి దేశాలే. సో ఇట్లాంటి 2 దేశాలు ఈ 2 దేశాల వెనకాలుండి యుద్ధాన్ని వెనక నుండి నడిపిస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎక్కడ ఎవరు తగ్గడం లేదు. సో మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ టెహరాన్ లో జరిగినటువంటి వైమానిక దాడులకు సంబంధించినటువంటి వీడియోలు మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ పైన దాడులు జరిపిందో, ఇరాన్ లో 6 సైనిక స్థావరాలు
అందులో 4 అణ్వాయుధ స్థావరాలు ఉన్నాయి. సో వాటిపైన కూడా దాడులు చేసి అణ్వాయుధాలను అంటే వాటిని నిర్వీర్యం చేసింది. తో పాటు నెక్స్ట్ డే కూడా మళ్ళీ నిన్న రాత్రి కూడా అటు సైనిక స్థావరాల పైన ఇజ్రాయెల్ దాడులు జరుపుతుంటే ఇరాన్ కూడా ఎక్కడ తగ్గడం లేదు. 150, 200 డ్రోన్లతోటి క్షిపణి ప్రయోగాలతోటి ఇప్పటికే విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ పైన. సో ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేటువంటి పరిస్థితి లేదు అన్నట్టుగా ఒక వాతావరణం మాత్రం క్రియేట్ అయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే కనిపించడం లేదు. సో ఈ యుద్ధం ఎప్పుడు అవుతుంది, ఈ యుద్ధం ఎక్కడ దీనికి ఎండి కార్డు పడుతుంది అన్నది మాత్రం ఇంకా ఒక క్లారిటీ కొలిక్కి రావాలి. గత చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది, బట్ ఇప్పుడు మాత్రం ఇది ఇంకా తీవ్రమైనటువంటి స్థాయికి వచ్చింది. సో మరోవైపు ఇరాన్ మిలిటరీ చీఫ్ గా ఉన్నటువంటి అమీర్ హతామీని నియమించినట్లు కూడా ఇప్పటికే అటు ఖమేనీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ లో మిలిటరీ అధికారి చనిపోయారు. సో ఆయన స్థానంలో ఖమేనీని కూడా నియమించడం జరిగింది. ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో అక్కడ కీలకమైనటువంటి సైనిక అధికారులు చనిపోతున్నారు, అణు శాస్త్రవేత్తలు చనిపోతున్నారు. ఏకంగా ఇప్పుడు ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ నే, సుప్రీం లీడర్ నే చంపడానికి అటు క్షిపణి ప్రయోగాలు మాత్రం జరుగుతున్నాయి. సైనికాధికారులు ప్లస్ అధ్యక్షులే లక్ష్యంగా వందలు వేల క్షిపణులతో డ్రోన్లతో విరుచుకుపడుతోంది. సో ఇప్పటికే టెహరాన్ మొత్తం కూడా మంటల్లో చిక్కుకుంది, టెహరాన్ మొత్తం కూడా భగభగ మండుతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు శాంతి చర్చలు జరపాలంటూ కూడా ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే కోరుకుంటున్నాయి. మరోవైపు ఇండియన్ ఎంబసీ కూడా భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది, ఎవరు బయటకు రాకూడదంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు దీనికి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అంటూ కూడా ఇరాన్ ప్రారంభించింది. అంటే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ప్రతి దాడిగా ఇరాన్ ఇప్పటికే యుద్ధ రంగంలోకి దిగింది. ఎక్కడ తగ్గడం లేదు, ఖచ్చితంగా దాడికి ప్రతి దాడని అంటుంది ఇరాన్. సో ఇట్లా నేపథ్యంలో ఈ యుద్ధం ఇంకా ఎటువైపు దారులు తీయబోతోంది కనుక్కుందాం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చూస్తున్నాం, అంటే చాలా కాలం నుంచి చూస్తున్నాం, బట్ ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా అయిపోయింది. యుద్ధ వాతావరణం, యుద్ధంలోకి దిగిపోయారు. సో ఎవరు తగ్గట్లేదు, సామాన్య ప్రజానీకం బలైపోతున్నారు, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. సో అటు ఇజ్రాయెల్ ఎప్పుడైతే విరుచుకుపడిందో ఇరాన్ పైన, ఇరాన్ కూడా అంతే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అమెరికా అణు ఒప్పందానికి వస్తారా చస్తారా అన్నటువంటి ఉద్దేశంతో అమెరికా ఉంది. మోరోవర్ ఇరాన్ వెనకాల ఇప్పుడు చైనా కూడా నిల్చుంది, చాలా గట్టిగా బలంగా ఉంది. సో ఈ 2 దేశాల మధ్య 2 బలమైనటువంటి దేశాలు వెనకాల సపోర్టింగ్ గా ఉండి నడిపిస్తున్నాయి. ఈ యుద్ధం ఆగుతుందా, యుద్ధ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి భవిష్యత్తులో పుల్లారావు గారు? మనం ఒకటి మర్చిపోకూడదు సార్, ఇరాన్ మీద ఇది కొత్త దాడి కాదు. నేను చెప్పిన వినపడుతుందా అండి? వినిపిస్తుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇరాన్ మీద కొత్త దాడి కాదు. అవును, 2020లో బిగ్గెస్ట్ ఇరానియన్ న్యూక్లియర్ అటామిక్ సైంటిస్ట్ పేరు మొహసిన్ ఫక్రీజాదే అని. అతను 100 మంది సెక్యూరిటీ గార్డ్స్ తో గార్డ్ చేసి దాసి ఇల్లు అంతా దాసి పెట్టి చేస్తే అతను ఆ నతాన్జా అనే న్యూక్లియర్ స్టేషన్ వెళ్ళే దారిలో రోబోట్స్ తో చంపేశారు. రోబోట్స్ తో, డ్రోన్ టెక్నాలజీ లాగా వాడి రోబోట్స్ తో బిగ్గెస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్ చంపేశారు. 2020లో ఇజ్రాయెల్ చంపేశారు, మేము చంపామని చెప్తున్నారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ 2020లో సులేమానీ అని టాప్ జనరల్, ఇరానియన్ జనరల్ టాప్ మ్యాన్ కాసిం సులేమానీ పేరు నోట్ చేసుకోండి. ఓపెన్ గా ఇరాక్ లో దగ్గర షియా ఏరియాలో వాళ్ళు ఈ డ్రోన్స్ తో చంపేశారు. నువ్వేం చేస్తావు చూద్దాం అన్నాడు ట్రంప్. ఇవాళ ఉన్న ఆ టాప్ లీడర్ ఇరాన్ లో ఖమేనీ అని ఉన్న అతను ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ట్రంప్ నెక్స్ట్ డే చెప్పాడు, నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావో తెలుసు, ఎక్కడ ఉన్నావో తెలుసు, మళ్ళీ నోరు ఇస్తే జాగ్రత్త అంటే మూసుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది చూడాలి. మీకు పహల్గామ్ ఏప్రిల్ 22 పాకిస్తాన్ చేసింది. ఇండియా రియాక్షన్ ఏముంటుంది అనుకున్నారు, ఇండియా రియాక్షన్. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తాడో మనం చూడాలి. ఇరాన్ మాటంతో ఆగిపోతుందా, వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా చూడాలి. అంతా రెడీగా ఉన్నారు. నన్ను డొనాల్డ్ ట్రంప్ కూడా బాగా జరుగుతుంది, బాగా చేస్తారు ఇజ్రాయెల్ అన్నాడు. చూడు, మీరు వెంటనే వచ్చి దారిలో సంతకం పెట్టకపోతే అసలు పూర్తిగా మిమ్మల్ని ఫినిష్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ నేను ఇచ్చాడు వార్నింగ్. వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ బెదిరిస్తున్నాడు, అణు ఒప్పందం కుదుర్చుకుంటారా
లేకపోతే చాలా పెద్ద దాడి జరుగుతుంది అని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ వెనకాల చైనా కూడా నిల్చుంది. సో ఇరాన్ రియాక్షన్, ఇందాక మీరు పహల్గామ్ తో దీన్ని పోల్చారు. సో ఆపరేషన్ సింధూర్ ఎట్లా జరిగిందో, సో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి తర్వాత ఇప్పుడు ఈ క్షిపణి ప్రయోగాలు ఖచ్చితంగా ఇరాన్ ముందుకే వెళ్తున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి నుంచి మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి విజువల్సే కానీ, అటు ఇరాన్ నుంచి ఉన్నటువంటి సుప్రీం లీడర్ మాట్లాడుతున్నటువంటి విషయాలు చూస్తే గనక ఎక్కడ తగ్గేది మాత్రం కనిపించట్లేదు. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా చూడాలి? ఈవెన్ చైనా సపోర్ట్ కూడా ఒక వైపు ఉంది కదా. సో ఈ రెండు దేశాలు బలమైనటువంటి దేశాలు. చైనా చేసేదేం లేదు. ఇరాన్ దగ్గర బోల్ డబ్బు ఉన్నది, కొన్ని ఆయుధాలు ఇస్తుంది. చైనా సైనికులు పంపిస్తారు, చైనా షిప్స్ రావు, చైనా మిసైల్ రావు. చైనా పాలసీ ఏంటంటే మీకు డబ్బులు ఇస్తాం, మీరు యుద్ధాలు చేయండి అంటాడు. పాకిస్తాన్ తో, నేపాల్ తో, మాల్దీవ్స్ తో, బంగ్లాదేశ్ తో, ఇరాన్ తో కూడా అంతే. అమెరికా సూపర్ పవర్, ఎందుకంటే అగ్ర పవర్ అంటాం. వాళ్ళు సైనికులు చచ్చిపోవడానికి పంపిస్తున్నారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ కోస్ట్ దగ్గరికి వార్షిప్స్ వచ్చేసినాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చేస్తుంది. ఇంకో 2-3 రోజుల్లో రెడీగా ఉన్నారు. ఇది ఇప్పుడు ఇరాన్ తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వు పెద్ద యుద్ధం కావాలా? నీకు 8 కోట్ల మంది జనం ఉన్నారు. 8 కోట్లలో 4 కోట్ల మంది నేను సపోర్ట్ చేయట్లేదు. నువ్వు యుద్ధానికి ముందరికి వెళ్తే మళ్ళీ శాంక్షన్స్ పెట్టేస్తారు. నీ ఆయిల్ అమ్మనే ఉందని చెప్పాడు ఇంకా ట్రంప్. ఇంకా దీంతో నీ సంగతి తోలుస్తా ఉన్నారు. ఇరాన్ నిర్ణయం తీసుకోవాలి. ఊరికి బెదిరిస్తాం, నీ ఛాలెంజ్, నేను ఏం చేస్తాం చూడు, రక్తం కట్టిస్తాం. ఇప్పుడు మళ్ళాది దేశానికి ఏంటంటే వాచ్ చేయాలి. ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి డొనాల్డ్ ట్రంప్ నోరు మూసుకున్నాడు, మాట్లాడలేదు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే నాకు చెప్పే చేశారన్నాడు, కానీ ఎవరు నమ్మట్లేదు. డొనాల్డ్ ట్రంప్ మాట లెక్క పెట్టరు కూడా ఇజ్రాయెల్. సో అందువల్ల ఇది మనం భారతదేశం నుంచి ఎలా చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా చైనా వస్తుందా? రాదు. డబ్బు ఇస్తుందా? డబ్బు ఇవ్వదు, అక్కర్లేదు. మిగతా అరబ్ దేశాలు ఏమంటున్నారు? సౌదీ అరేబియా ముఖ్యంగా, ఇరాన్కి న్యూక్లియర్ బాంబు వస్తే మాకు ఇష్టం లేదు, మేము కూడా బాంబు పొందుకోవాలి. అందువల్ల తర్వాత ఇంకో డైరెక్ట్ గా ఇరాన్ మీద అటాక్ కూడా పాకిస్తాన్ కూడా పెద్ద మెసేజ్. ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ అంటే అణు వెపన్స్ తీసేస్తావు అని ఇజ్రాయెల్ అమెరికా చెప్తున్నప్పుడు ఇస్లామిక్ బాంబ్ అని పాకిస్తాన్ గొప్ప చెప్పుకున్నది, పాకిస్తాన్ దగ్గరే ఉన్నది. దాని సంగతి ఏంటి? ఇజ్రాయెల్ కూడా అంటుంది ఏంటి దాని సంగతి ఏంటని. సో ఇది చాలా మనకి ఈసారి ఒక స్పెక్టేటర్ గా కూర్చున్నారు భారతదేశం. ఒక స్టేడియం వెళ్ళి యుద్ధం చూస్తారు. నిన్న భారతదేశం ఫారెన్ మినిస్టర్ జైశంకర్ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ తో మాట్లాడారు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతాన్యూ నరేంద్ర మోడీతో మాట్లాడారు. స్టాండర్డ్ రిప్లై చెప్పింది భారతదేశం, మీరు దెబ్బలాడొద్దు, సెటిల్ చేసుకోండి అని మంచి నీతి మాటలు చెప్పింది. నీతిగా, ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ తో సంబంధం ఉండాలి, ఇరాన్ తో కూడా చెడ్డ సంబంధం లేదు. మనకి ఇరాన్ తో చెడ్డ సంబంధం లేదు, మంచి సంబంధం అని చెప్పదు కానీ చెడ్డ సంబంధం లేదు. బట్ సార్ ఒకసారి దౌత్య సంబంధాలు మాట్లాడదాం, పాయింట్ కి వచ్చింది కాబట్టి. ఇప్పటికే నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా వాస్తవ పరిస్థితులు ఏంది అన్నది వివరించినట్టుగా ఒక వార్త ఇప్పుడు మనకు వస్తుంది దేశవ్యాప్తంగా. అండ్ మోర్ ఓవర్ ఈ అణు ఒప్పందం వల్ల అంటే ఏంటి, అణు ఒప్పందం చేసుకుంటే వచ్చేటువంటి నష్టం ఏంటి ఇరాన్ తో? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇరాన్ చాలా రోజుల నుంచి అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికి ముందుకు వస్తుంది. అయితే ఇది పూర్తిగా శాంతియుతంగా మేము చేస్తున్నామని చెప్తున్నా కానీ దీన్ని నమ్మడానికి మాత్రం అమెరికా ససేమిరా అంటుంది. సో ఖచ్చితంగా ఒప్పందం చేసుకోవాలనే పట్టుబడుతుంది. సో ఎందుకింత ససేమిరా, ఎందుకింత అంటే మంకు పట్టులు అమెరికా ఉంది? ఇరాన్ చెప్పినా గానీ అమెరికా ఎందుకు నమ్మడం లేదు? సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? ఇరాన్ పైన నమ్మకం లేకనా, లేదంటే ఇరాన్ ఏమైనా దొంగ దెబ్బ తీస్తుందనా, ఇరాన్ అణ్వాయుధాలను అక్రమంగా వాడుతుందనా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాకి అగ్రిమెంట్ కావాలి. ఎలాంటి అగ్రిమెంట్ కావాలంటే, ఎలాంటి అగ్రిమెంట్ 2017లో డొనాల్డ్ ట్రంప్ చింపేశారు. అప్పుడు అగ్రిమెంట్ ఉండేది అమెరికాతో, డొనాల్డ్ ట్రంప్ తో చింపేశారు. స్టెప్ 1 అలాంటి అగ్రిమెంంట్ కావాలి. అది చేస్తే ఓపెన్ గా ఇరాన్ అణు ఆయుధాలు ఉన్నాయని చెప్పలేదు, కానీ చేస్తున్నారు, ఎవరు ఆప్ చేయలేరు. కానీ 2020లో నవంబర్లో టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ అని ఇజ్రాయెల్ పంపించారు. ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళని చంపేశారు, చాలా మందిని చంపేశారు, ఫ్యామిలీతో చంపేశారు వాళ్ళని అందరినీ. అది సో వెనక్కి పడుతుంది. ఎలాగైనా ఇజ్రాయెల్కి రాకూడదు న్యూక్లియర్ వెపన్ అని మిగతా సున్నీ దేశాలు కూడా
అక్కడ కోరుతున్నాయి. కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్ అందరూ కోరుతున్నారు. ఎందుకంటే ఇరాన్ చాలా ఎక్స్ట్రీమ్ గా పోతాది, మళ్ళీ అందరినీ ట్రబుల్లో తీసుకొస్తుంది అని వాళ్ళు కోరుతున్నారు. సో అమెరికా కూడా కోరుతుంది. అమెరికాకి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ నేను ఇంకో మాట కూడా అన్నాడు, నా మీద పర్సనల్ అటాక్ ఇరాన్ చేస్తే మిమ్మల్ని మొత్తం బాంబ్ చేసేస్తా అన్నాడు. మీ ఊరు మీ దేశాన్ని బాంబ్ చేస్తా నేను లెక్క పెట్టను, నన్ను పంపేస్తే నేను అన్న మాట, నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, మిమ్మల్ని అసలు ఒక్క మనిషి ఉండకూడదు అని అలా ఇష్టం వచ్చినట్టుగా చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. సో ఇది ఇరాన్ అగ్రిమెంట్ నువ్వు సంతకం పెట్టవు పెట్టాలి, లేకపోతే నేను బాగా బెదిరిస్తున్నారు. ఇప్పుడు సంతకం పెడితే వాళ్ళు చాలా లోకు అయిపోతారు ప్రపంచానికంతా ఇరాన్. సో ఇరాన్ పెట్టాలన్నా పెట్టే పరిస్థితి కనపడుతుంది, అవమానం పడిపోతారు. అందువల్ల ఇది ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. సడన్ గా వచ్చేసింది యుద్ధం. ఇజ్రాయెల్ ఏమంటుందంటే మా మీద హమాస్ అటాక్, మా మీద యెమెన్ హూతీస్ అటాక్, మా మీద లెబనాన్ నుంచి హెజ్బుల్లా, మా మీద సిరియా నుంచి కొన్ని ఫోర్సెస్ ఇరాన్ డబ్బిచ్చి చేసి వాళ్ళకి దమ్మ ఎక్కడ, వాళ్ళు డైరెక్ట్ గా చేయట్లేదు, డబ్బిచ్చి చేస్తే వెళ్తూ ఇరాన్ మీద పడిపోయారు. అంటే సార్ ఇక్కడ ఇజ్రాయెల్ పైన దాడులకు తెగబడుతోంది ఇరాన్. అంటే ఇరాన్ డైరెక్ట్ గా అమెరికా పైన దాడి చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ ప్రాక్సీ ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో వాటితోటి అంటే హౌతీ లాంటి తిరుగుబాటు సంస్థల ద్వారా అమెరికా పైన దాడులు చేయడానికి ఏమైనా ఇరాన్ ముందుకు వస్తుంది అనుకోవాలా, లేదంటే ఆ ఆప్షన్ అంటే అట్లాంటి చర్యలకు కూడా ఇరాన్ దిగదనుకోవచ్చా? సో ఎట్లా చూడాలి అమెరికా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ప్రకారం? ఇరాన్ అమెరికా మీద వెళ్ళదు. ఎందుకంటే ఇందాక మాట చెప్పాయి, 8-9 కోట్ల జనం ఉన్నారు, సగం మంది ప్రభుత్వానికి వ్యతిరేకం, చచ్చిపోవడానికి తీసేయాలన్న ప్రభుత్వాన్ని. సో ఇరాన్ కి ఏమొచ్చింది ప్రాబ్లం అంటే, ఇజ్రాయెల్ కి ఇరాన్ కి తేడా, ఇజ్రాయెల్ లో ఉన్నది 1 కోటి మంది 2 కోట్ల మంది పూర్తిగా గవర్నమెంట్ వెనకాల ఉన్నారు. మనం సర్వైవ్ చేయాలంటే అన్ని చేయాలి, చేస్తామని ఉన్నారు. ఇరాన్ లో అలా లేరు. ఇరాన్ లో ఆ అయతుల్లాలు ఆ ఎక్స్ట్రీమ్ రిలీజియస్ మతాన్ని తీసేసిన చాలా మంది 70% 60% ఆనందపడతారు. 1980 నుంచి వాళ్ళు 44 సంవత్సరాలు పరిపాలించారు. ఎలక్షన్ ఏం ఫేర్ కాదు, చాలా వైలెన్స్ జరిగింది, చాలా మందిని చంపేస్తున్నారు. సో వాళ్ళకి గవర్నమెంట్ కి అక్కడ ఫుల్ సపోర్ట్ లేదు ఇరాన్. అవును. అందువల్ల నిన్న ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన స్పీచ్ లో అన్నాడు, ఇరాన్ తో మీరు మీ ప్రభుత్వాన్ని ఇరగొట్టేయండి, తీసేయండి, మేము ఆఫ్ చేసేస్తాం యుద్ధం, గవర్నమెంట్ అన్ని చెప్పే. సో ఇప్పుడు ఇరాన్ లిమిట్ ఏమిటంటే అమెరికా మీద అటాక్ చేయలేదు. ఇరాన్ లిమిట్ ఏంటంటే ఇజ్రాయెల్ మీద ఎక్కువ వెపన్ చేస్తే అమెరికా ఇన్వాల్వ్ అవుతాడు. ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే జనాభా వెనకాల లేరు, వాళ్ళ వెనకాల. సార్ ఇరాన్ వెనకాల జనాభా లేదు, బట్ ఇజ్రాయెల్ వెనకాల మాత్రం అంటే గతంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసినప్పుడు సౌదీ అరేబియా గానీ, జోర్డాన్ లా గానీ, లేదంటే యూఏ లాంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చినాయి. బట్ ఇరాన్ విషయంలో మాత్రం అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు? ఇరాన్ కి ఏమైనా మద్దతు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? సేమ్ ఆ పాత సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవచ్చు? ఇరాన్ కి మద్దతు నోటి సాయం, అందరూ సాయం చేస్తారు, చావు అని సాయం చేస్తారు. ఎవరు సైనికులు పంపరు. పాకిస్తాన్ మాట్లాడతలేదే, బంగ్లాదేశ్ మాట్లాడతలేదే, చెప్పండి, మాల్దీవ్స్ మాట్లాడతలేదే, సౌదీ అరేబియా ఉన్నది, అయ్యో ఆ సివిల్ ఏరియాస్ లో సపోర్ట్, సివిల్ ఏరియాస్ లో చేయొద్దంటాం, ఆత్మని చెప్పట్లేదే. అందరూ మీకు ఎంతో దూరం ఎక్కర్లేదు. పాకిస్తాన్ ప్రతి విషయం మీద అభిప్రాయం చెప్తారు, చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. ఆ పరిస్థితి అలా ఉన్నది. మీకు మన జనంలో ఎలా ఉంటారు, దేశాల మధ్యన కూడా అంతే, ఎవరు బయటికి రాడు. మీరు పోరాడుతున్నారంటే మీరే ఇది నిలబడుకోవాలి. చూస్తానికి వస్తారంతా, అందువల్ల ఇరాన్ ఎంతవరకు చేస్తుంది అది చూస్తున్నారు. చైనా ఇండియా మీద ఎంతవరకు ఈ ప్రభావం ఉండొచ్చు, యుద్ధం ప్రభావం భారతదేశం మీద ఎట్లాంటి ప్రభావాలు మనం చూడొచ్చు? ఇండియాకి ఇజ్రాయెల్ తో మంచి సంబంధం ఉన్నది, ఇరాన్ తో కూడా చాలా మంచి సంబంధం. ఒకనప్పుడు చెడిపోతే అప్పుడు పివి నరసింహారావు టైంలో ఆయన తెహరాన్ ఎయిర్పోర్ట్ లో దిగాడు. అక్కడ ఇరాన్ ప్రధానమంత్రితో మాట్లాడాడు. పివి నరసింహారావు పర్షియన్ కూడా మాట్లాడతాడు. అదే ఆశ్చర్యపోయారు అందరూ.
ఇరాన్ ఫారెన్ మినిస్టర్ వచ్చాక చెప్పాడు, మీరు ప్రతి విషయం కాశ్మీర్ తో కలవ చేసుకుంటే పాకిస్తాన్ తో మా సంబంధం మీతో పోతాది, మేము ఆగం, మీకెందుకు, మీకు మాకు తగువేంటి, షియా కమ్యూనిటీకి మాకు తగువేంటి, లక్షల మంది భారతదేశంలో ఉన్నారు, చక్కగా ఉన్నారు, ఎవరైనా అప్పటి నుంచి వాళ్ళు తప్పుకున్నారు, మళ్ళీ రాలేదు భారతదేశం జోలికి. ఏదో మాటలు చెప్తా ఉంటారు, కౌరులు చెప్తారు అంతే, ఎందుకంటే వాళ్ళకి మనకి సంబంధం ఉన్నారు. తర్వాత మనకి ఒక హార్బర్ కూడా ఇచ్చారు కదా ఇరాన్ లో, హార్బర్ ఇచ్చారు కదా ఇరాన్ లో, హార్బర్ భారతదేశం ఇరాన్ డెవలప్ చేస్తున్నారు. ఆ హార్బర్ ఏంటంటే సెంట్రల్ ఏషియాలో 5 దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కి యాక్సెస్ కోసం చౌబాసా అనే హార్బర్ జరుగుతూ ఉన్నది, డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే హార్బర్ కంప్లీట్ అవి వాళ్ళు ట్రైన్ కూడా వేస్తున్నారు, హార్బర్ నుంచి ఆఫ్ఘాన్ బోర్డర్ వరకు వేస్తే కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తో డిపెండ్ అవి ఉండదు, ఇంకా అయిపోయింది, చరిత్రే మారిపోతుంది. సో ఇరాన్ తో మనకు మంచి సంబంధం ఉన్నది. సార్, ఇరాన్ తో మంచి సంబంధాలే ఉన్నాయి, ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం తటస్థంగా ఉన్నామని చెప్పాలి. బట్ రేపటి రోజున భారత్ పాకిస్తాన్ మధ్యలో చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. పిఓకే విషయం ఉంది, ఉగ్రవాదం సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. గతంలో ఆపరేషన్ సింధూర్ చేసినాం, పెహల్గాన్ దాడి చేసినాం. ఈవెన్ మన చర్చనే దాంతో మొదలైంది, దాని ఎగ్జాంపుల్ ఉదాహరిస్తూ. బట్ రేపు పొద్దున మనకు పాకిస్తాన్ కి మళ్ళీ అట్లాంటి యుద్ధ వాతావరణం ఏదైనా క్రియేట్ అయితే ఆ దేశాలతో కూడా మనకు దౌత్యపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని వచ్చేటువంటి ఛాన్సెస్ లేకపోవచ్చు అంటారా? ఏం అక్కర్లేదు, మన మీద ఇరాన్ టర్కీ గిరికి చేసేది ఏం లేదు. వాళ్ళు సరుకు అమ్ముతున్నారు పాకిస్తాన్ కంటే, చైనా డబ్బులు ఇస్తుంది, అది తప్పదు. మనకి 78 సంవత్సరాల విరోధం పాకిస్తాన్ తో ఉన్నది, 62 సంవత్సరాల విరోధం చైనాతో ఉన్నది. ఇది ఇంకో 100 సంవత్సరాలకి రెడీ చేసుకోవాలి. భారతదేశంలో ఫ్రీగా తిందాం, దుబ్బి తిందాం. నేను ఒక్కడే అంటాను, మనకి గవర్నమెంట్ నుంచి ఏమి ఇస్తాడు, పట్టుకుపోదాం, తిందాం, స్కూల్ ఫీజు కావాలి, అన్నీ కావాలి, చస్తే కప్పెట్టాలి, చస్తే కాల్చాలి, పుడితే తిండి పెట్టాలి, ఆ తల్లికి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. 200 కోరికలు ఉన్నాయి ప్రతి భారతదేశానికి ప్రభుత్వం నుంచి. మాట్లాడితే రాజాగా అంటారు, ఇవన్నీ మీకు కావాలా? మరి దాని దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి. పాకిస్తాన్ చైనాతో పోరాడా, లేకపోతే ఇవన్నీ ఉండవు, మీకేం ఉండవు. 100 సంవత్సరాల క్రితం ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి, తెప్పించి వీడియోస్ తెప్పించండి, లైబ్రరీలో ఉన్నది. భారతదేశం ఎలా తిరిగా అలా ఉంటుంది. మనకు ప్రతి ప్రభుత్వం 1947 నుంచి ప్రతి ప్రధానమంత్రి చాలా గొప్పవాడు. చరణ్ సింగ్ అవనే, నెహ్రూ అవనే, అందరు రక్షించారు. చాలా మేధావులతనంతో మేనేజ్ చేస్తున్నారు మన సైన్యం, మన ఫారెన్ సర్వీస్. ఫైనల్ గా ఇంకొక పాయింట్ ఫైనల్ గా చెప్పండి. ఈ 2 దేశాల మధ్య ఒకవేళ ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగితే వ్యాపార రంగం దెబ్బతింటుంది, అండ్ ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్ ద్వారానే భారతదేశానికి అఫ్ కోర్స్ ఫ్యూయల్ గానీ, చమురు నిక్షేపాలు గానీ ట్రావెల్ అవుతా ఉంటాయి. బట్ ఇవి కూడా మనకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయా? సో ఇండియా ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి ఈ యుద్ధ సమయంలో? మనం కూడా కష్టపడొద్దు, మనకు కూడా ఇబ్బందులు రావద్దంటే, ఎందుకంటే ఆ రూట్ లోనే రావాలి కదా. ఇప్పుడు రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే ఇజ్రాయెల్ ఇరానియన్ రిఫైనరీస్ కూడా కాల్చేస్తుంది. అయితే ఇరాన్ ప్రొడక్షన్ తక్కువ వస్తుంది మార్కెట్, దానివల్ల ధర పెరుగుతుంది ఆయిల్. ఇప్పుడు $70 ఉన్నది బ్రెంట్ ఆయిల్ అంటారు, అంటే అదో స్టాండర్డ్ టైప్. అది 80 అవుతుంది, 85 అవుతుంది. యుద్ధం ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజుల 4 రోజులు అంతే. మొదలు మీరు చెప్పలేదు, మీ రిపోర్ట్ లో చక్కటి రిపోర్ట్ ఇచ్చారు. అది ఒకళ్ళొక సరిహద్దుల మీద లేరు శ్రీకాంత్ గారు. సరిహద్దుల మీద లేని దేశాలు వాళ్ళ మధ్యన 1200-1500 మైళ్ళు ఖాళీ స్థలం. సౌదీ అరేబియా ఉన్నది, ఇరాన్ ఉన్నది, ఇరాక్ ఉన్నది, సిరియా ఉన్నది. వాళ్ళు సరిహద్దుల్లో ఉండి కోరట్లేదు, మనకి సరిహద్దుల్లో దెయ్యాలు ఉన్నారు. పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్. సో ఇది దూర యుద్ధం. ఎన్ని రోజులు జరుగుతుంది? బాంబులతో జరుగుతుంది. లెట్ us see. మనకేం బాధ లేదు. చాలా క్రూయల్ గా చెప్తున్నా, జరిగితే జరిగినాయి. భారతదేశానికి నష్టం మాత్రం లేదు. ఎక్కడ బయట యుద్ధం జరిగినా భారతదేశానికి మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తనకి
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. అయితే ఇది ఎంతకాలం నడుస్తుంది ఏంటి అన్నది ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇరాన్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ అణుస్థావరాల పైన దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా 100, 150, 200కు పైగా క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ రెండు దేశాల మధ్య భీకరమైనటువంటి యుద్ధం అయితే నడుస్తుంది. ఈ యుద్ధం ఎటు దారి తీయబోతోంది? సో భారతదేశానికి మాత్రం పెద్దగా నష్టం ఏమీ ఉండకపోవచ్చు అన్నది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.